బిందమాల ఐపీఎస్ గారు మాకు ఈ గంజాయి కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు 5వ తారీఖు ఫిబ్రవరిన అలాగే మన పోలీస్ శాఖలో ఈగిల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఆ ఈగిల్ శాఖ అలాగే వారికి రాబడిన సమాచారం జగంపేట పోలీసుకి తెలియపరిచిన జగంపేట ఎస్ఐ గారు శ్రీ రఘునాథరావు గారి ఆధ్వర్యంలో జగంపేట మండలం జేకొత్తూరు విలేజ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆటోలోనేమో ఒక లగేజ్ ఆటో. ఈ ఆటో ఏంటంటే ఒరిస్సా రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్లోనే సత్సాయి అలాగే అన్నమయ్య జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఒక 80 దాకా ఈ గంజాయి ప్యాకెట్లు ఉండడం, వెయిట్ సుమారు 162 కేజీల దాకా 162.07 కేజీల దాకా బరువు జరిగింది. వెంటనే మధ్యలో సంస్థ వాళ్ళు సీజ్ చేశారు. వెంటనే మన జగంపేట సిఐ గారు కేసు టేకప్ చేశారు. టేకప్ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే మేకల ప్రకాశం సత్సాయి జిల్లా, అలాగే ఆవులు శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా, ధనియాల అంజమ్మ అని చెప్పేసి అన్నమయ్య జిల్లా, మేకల శ్యామల అని చెప్పేసి ఈవిడ సత్సాయి జిల్లా. వీళ్ళు నలుగురు కూడా ఈ కేసు ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సా రాష్ట్రం కొనుక్కుని జనరల్గా ఏంటంటే ఈ లగేజ్ ఆటోలు కానీ ఏదో ట్రాన్స్పోర్ట్ ఆటో, లోకల్ ఆటో అని చెప్పేసి ఎవరు కూడా అనుమానించాలని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో వీళ్ళు ఆటోలో ట్రావెల్ చేయడం. కానీ మాకు రావాలని నమ్మకం సమాచారం కాబట్టి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క పూర్వపరాలని కూడా తెలుసుకుని గతంలో ఏ కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దర్యాప్తు చేయడం జరిగింది. గంజాయి అయితే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ రేట్లో ఒక కేజీ 50,000 దాకా ఉంది. అంటే ఈ గంజాయి వాల్యూ దాదాపు 50 లక్షలు వస్తుంది. అలాగే ఆటోలు సీజ్ చేసిన వాళ్ళకి 40,000, సెల్ ఫోన్ ఒక బేసిక్ సెల్ ఫోన్ ఉంది, అదొక 5,000 రూపాయలు. అలాగే వీళ్ళ క్యాష్ కూడా ఉంది. అంటే మన ప్రాథమిక దర్యాప్తులు ఏం తెలుస్తుందంటే వీళ్ళు ఇంకా గంజాయి కొన్నామని ప్రిపేర్ అయ్యారు, కానీ ఇంకా అనుకున్న స్థాయి గంజాయి దొరకలేదు. ఆ ₹1,00,000 క్యాష్ తీసుకొచ్చి ఇంకా తిరిగి తీసుకెళ్ళిపోతున్నట్టుగా తెలిసింది. టోటల్ వాల్యూ చూసుకుంటే 82,48,000 దాకా వస్తుంది. ఈ దాడిలో నుండి లేకపోతే ఈ పోలీస్ చర్యలో ఉండి దీంతో నాకు ఫర్దర్గా కూడా జరుగుతుంది. చాలా వరకు కూడా మన రాష్ట్రంలో నియంత్రించగలిగాము. ఇంకా ఫర్దర్ కూడా ఈ చర్యలు కంటిన్యూ అవుతుందని చెప్పి వ్యక్తి కొన్నామని చెప్తున్నారు. ఆ సుధాకర్ అన్న వ్యక్తి ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు కరెక్ట్ పేర్లు కూడా చెప్పారు, అది మేము వెరిఫై చేయాలి. ఆ సుధాకర్ లేకపోతే ఇంకెవరైనా లేకపోతే ఆయన ఒకడైనా లేకపోతే ఆయన ఇంకా ఒక గ్యాంగ్ ఉందని చెప్పేసి వీళ్ళైతే అక్కడ లూజ్ అమ్ముతారని చెప్పి తెలిసింది. వీళ్ళు చెప్పిన మాట నమ్మకం లేదు. వీళ్ళేమో అక్కడ లూజ్ అమ్ముతారా లేకపోతే వీళ్ళు ఫర్దర్ ఇంకెక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా ఆ విషయం కూడా దర్యాప్తులో తెలియాలి. ఈ టైప్ కంటెంట్ వాళ్ళు ప్రతిసారి కూడా కొత్త టెక్నిక్గా ముందుకు వెళ్తున్నారు. ఆటోలోని ఈ రకంగా లగేజ్ ఆటోలో ఈ రకంగా లార్జ్ క్వాంటిటీ దొరకడం వెళ్తే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. గతంలో మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి. బిందమాల ఐపీఎస్ వారికి ఈగిల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే, ఈగిల్ మన ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అకే రవికృష్ణ గారు ఐపీఎస్ ఐజీ గారు ఆయన ఆధ్వర్యంలో ఈగిల్ విభాగం పనిచేస్తూ వారికి వచ్చిన సమాచారం జిల్లా పోలీసు అందజేయడం, వారి ద్వారా మాకు రావడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా వస్తే జగంపేట ఎస్ఐ గారు జేకొత్తూరు విలేజ్ దగ్గర మన హైవేలో ఒక వెహికల్ అనుమానాస్పదంగా పిఓజీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆటో అన్నమాట, 3-వీలర్ ఆటో, దాన్ని రేట్ చేస్తే అందులో ఒక 80 దాకా ఈ గంజాయి సంబంధించిన 2 కేజీలు ప్యాకెట్లు దొరకడం. ఆ టోటల్ వెయిట్ చూసుకుంటే 162 కేజీల వెయిట్ ఉంది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాని వాల్యూ చూసుకుంటే దాదాపు ఒక 81 లక్షల దాకా వస్తుంది. ఇది కాకుండా వాళ్ళ దగ్గర ఒక ₹1,00,000 దాకా నగదు ఉంది. ఈ గంజాయి కొనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర క్యాష్ కూడా క్యారీ చేస్తున్నారు. దాన్ని కూడా సీజ్ చేస్తాం. అలాగే ఈ ఆటోని కూడా సీజ్ చేసామంటే దాని వాల్యూ ఒక 40,000 దాకా ఉంది. అలాగే ఒక సెల్ ఫోన్ కూడా సీజ్ చేస్తాం. టోటల్ వాల్యూ చూసుకుంటే 82,48,750 రూపాయలు వస్తుంది. ఇదంతా కూడా సీజ్ చేస్తాం. ఇంకా దర్యాప్తు కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఏంటంటే ఎక్కడి నుంచి ఒరిస్సాలో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అక్కడ ఎవరో దీనికి సంబంధించి పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. అలాగే వీళ్ళు అక్కడ ఆ జిల్లాలో అన్నమయ్య జిల్లా కానీ సత్య జిల్లాలో లూజ్ అమ్ముతారా లేకపోతే అక్కడి నుంచి సొంత జిల్లాలో ఉన్నా లేకపోతే బయట జిల్లాలకు కానీ అవకాశం ఉందా, అవన్నీ కూడా
ఈ రోజుకైతే ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెప్పలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. వీళ్ళ మీద గతంలో అయితే కేసులు ఉన్నాయండి, కాకపోతే దొంగతనాలు ఇలాంటి కేసులు ఉన్నాయి. ఇంకా గంజాయి సంబంధించి ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి ఆ విషయం కూడా కొద్దిగా లోతుగా తెలియజేయండి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store